మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 27. 13వ అధ్యాయము 27వ వచనం. మొదటి మాట, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన శ్రేష్టమైన లేఖన ప్రత్యక్షత, వాక్య మర్మములు కలిగినటువంటి నీ మనసులో ఉద్దేశించుకున్నటువంటి సర్వసంపూర్ణ సత్య సంబంధమైన ఉపదేశాన్ని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీ దాసు నోటి మీ నోటి బొరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనపడుతూ నాతో మాతో అందరితో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ దాసుడి నోటికి బలమైన వాక్శక్తిని నీవే మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడుతుండగా మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చెరు పర్యంతం నిత్యం నిపాసన శిష్యరికం చేసే కృపను కూడా దయచేసి శిష్యులైన సేవకు గణముగా మార్చి తీర్చిదిద్ది భూదిగాంతుల వరకు నీ పక్షంగా కదిలి వెళ్ళి సేవ చేసి సంపూర్ణత పొంది ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నీ చేత బలా మంచి దాసుడ మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసిన మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగునట్లుగా మాకు బోధించను, మనం బలపరచను. ఉపదేశాన్ని అడిగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దోతలు, చీకటంధకార శక్తులు అవి చిల్లంగి బాలమని చేతబడి క్షుద్రపోలికి అవి ఎంత ప్రమాదకరమైనవి. వాటి ప్రభావం అది ఏదైనా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. అయ్యా, నా చుట్టూరు మా చుట్టూరు నువ్వు నిర్ణయించి దేవా, నీ చిత్త ప్రకారం ప్రాంతంలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ మేమున్న గృహాల చుట్టూ, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలు సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచె, నీ దేవదూతల అగ్నిరథం చుట్టూ కావలుగుంచు దేవా. ఇదిగో తండ్రి, నీకు అనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కానీ మాపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడు సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక. అయా, నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచ్చే నీ చేతులను మనం దాచిపెట్టు. జకరియా గ్రంథం 2:5 వచనం, నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయడు సమస్తం చోటు నిలిచి ఉండండి ప్రభా. అయా, ఇంటిని దేవా, మేమున్న ఇంటిని సేనాయ పర్వతంగా మార్చండి. అయా, ఇదిగో తండ్రి, స్తుతి సింహాసనాసుడు మీరు నాతో మాతో మీరు ఉండండి. అయా, సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచెగా నీ దేవదూతను అగ్నివరం చుట్టూ కావాలి గుంచు ప్రభా. అయా, కనికరించండి. అయ్యా, మీరు మాతో ఉండండి. నీ పక్షం వహించిన నేను బలహీనుడని, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశించి నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధ ఆత్మగ్లను పుట్టిన శుద్ధ శోనంగా మార్చు. పరలో శుద్ధ శోన తైల నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. ఆనంద తైలాభిషేకం నా నెత్తి మీద ఉండినట్లు నీ శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. హెజ్కేలు 2:1-2 వచ్చిన ప్రకారం నీ కృపచేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టండి. మత్తయి 10 మొదటి వచ్చిన 7, 8, 9, 20 వచ్చిన ప్రకారం నీ కృపను. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపను. యెషయా 51:16 నీ కృపను. అయా, ఇర్మియా 1 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేసి నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని బతిమలాడుతూ నీ ఆత్మకార్యములు జరిగించమని దేవ కోరుకుంటూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో కనపడుతున్న ఉదంతం ఏంటంటే, యేసు ప్రభు వారి జీవితంలో ఇక అది తాను ఈ భూమి మీద ఒక రక్షకుడుగా బ్రతికిన కాలంలో అది చివరి పస్కా పండుగ దినం. ఏ రోజు అది ఆయన జీవితంలో ఇక అది చివరిది అన్నమాట. ఆ రోజు చెప్తాడు ప్రభు వాళ్ళతో, మీతో పాటు ఈరోజు ఈ పస్కా తీసుకుంటున్నాను, అయితే మళ్ళీ ఒక రోజు ఉంటుంది, అది నూతన యెరూషలేము పట్టణం అంటే పరలోకంలో, అక్కడ మీతో పాటు నేను మళ్ళీ తీసుకుంటాను అని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ చెప్పబడుతున్న ఉదంతం అక్కడ ఏంటంటే, యేసు ప్రభు వారి జీవితంలో పస్కా పండుగ వచ్చింది. అంటే అది చివరిది అన్నమాట. అంతకుముందు రాలేదంట, వచ్చాయి. కానీ ఈ పస్కా పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటయ్యా ప్రత్యేకత అంటే, నీ కొరకు నా కొరకు ఈ భూమి అంతమయ్యే సమయం వరకు, అంటే ఈ భూమి ఒకరోజు మొత్తము బూడిదగా మారిపోయే ఒక సమయం ఉంది. నవగ్రహాలు అంటారు కదా, గ్రహాలు కానీ పంచభూతాలు అంటారు. నీరు, గాలి, ఇంకా పంచభూతాలు ఏంటి? నీరు, గాలి, నిప్పు, అలాగనే వెలుగు, ఇంకోటి ఏంది? మాకేం తెలుసు, నువ్వు అడ్డదిడ్డంగా అడిగితే మాకేం తెలుసు అని. పంచభూతాలు అనేవి మొత్తం లయమైపోతాయి, ఏవి కూడా ఉండవు. మొత్తం లయమైపోయి శూన్యంగా మారిపోద్ది, అసలు ఏముండదు అన్నమాట. ఆ రోజు వరకు కూడా ఉండే సర్వ మానవాళి కోసం యేసు ప్రభు వారు శిలువ మ్రాను అంటే ఆ చెక్క మీదకి, ఒకటి ఇలా నిలువుగాను ఒకటి అడ్డంగా ఇలా కొట్టిన ఆ చెక్క మీదకి ఆయన ఎన్నో చిత్రహింసలు పొంది, గాయాలు పొంది, ఆ శిలువ మ్రాను మీద నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే గడియ అది. ఆ గడియలో వచ్చినటువంటి పస్కా పండుగ అది విలువైంది. అసలు యేసు ప్రభు వారు నా కోసం ఏం చేశాడు? యేసు ప్రభు వారిని నమ్ముకోవటం వల్ల నాకు వచ్చేది ఏంటనే ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, ఈ లోకంలో చెప్పబడుతున్నవి లేదా మన పూర్వీకులు ఆచరించిన వాటిలో దేనిలో కూడా ఒక్క విషయం లేదు. అంటే కరెక్ట్గా డైరెక్ట్గా నీకు చెప్పాలంటే రెండు కారణాలు. ఈ రెండు క్వాలిఫికేషన్సే వాళ్ళలో లేవు. అంటే ఈ లోకంలో చెప్పబడుతున్న దేవి దేవతలు, దేవుళ్ళు, లేదంటే కొంతమందికి కులానికి సంబంధించిన దేవి దేవతలు, దేవుళ్ళు ఉంటారు. మరి కొంతమందికి ఒకవేళ అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే కోయ ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటాయి. అయితే వీళ్ళందరి చరిత్రను గమనించినా, వాళ్ళు ఏదైనా చెప్పారని చదివినా మనకి రెండు విషయాలు దొరకవు. ఏంటి అంటే, నీకోసం నేను ప్రాణం పెడుతున్నాను, నువ్వు పొందాల్సిన శిక్షకు ప్రతిగా నేను శిక్ష అనుభవించి ప్రాణం పెడుతున్నా, మూడో రోజున తిరిగి పునరుద్ధానుడై లేచి సజీవుడిగా ఉంటానన్నది మొదటిది. రెండవది, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో కూడా నీతో పాటు ఆయన వచ్చి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండు విషయాలు నువ్వు ఎక్కడికి పోయి ఎతికినా, భూతత్వం వేసి ఎతికినా దొరకవు. యేసయ్య నమ్ముకోవటం వల్ల నాకు వచ్చేది ఏంటిదంటే, నీ ఆత్మను రక్షించుకుంటున్నావు, దేవాది దేవునితో సమాధానపడుతున్నావు. ఆ సమాధానం పట్టడం వల్ల నీకు వచ్చేది జన్మత కర్మత, అంటే మన పూర్వీకులు తాత ముత్తాతలు చేసిన పాపాలన్నీ మన మీద వచ్చి ఉంటాయి. అది ఒకటి. రెండవది, మనం చేసుకున్న పాపాలు కూడా కొన్ని ఉంటాయి, మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని, పరోక్షంగా ప్రత్యక్షంగా అన్నమాట.
పరోక్షంగా అంటే తెలియకుండా ఇతరుల ద్వారా కూడా ఏదో పొరపాటు చేస్తాం. ఏ పొరపాటు చేస్తామయ్యా, అది ఎంత పాపం ఏంటంటే నీ పొరుగు వారికి ఉంది, నీకు లేదు. ఆ ఉన్నదాన్ని బట్టి నువ్వు వ్యసన పడ్డా కూడా పాపమే. ఏమి అది కూడా పాపమే. అంటే ఇట్లా లెక్కేసుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అంటే ప్రతి ధర్మంలో చెబుతున్న మాట ఏంటంటే నిన్ను వలే సర్వే జన సుఖినో భవంతు అంటారు. అంటే అందరూ చక్కగా చల్లగా ఉండాలన్నది ఆ కోరిక. ఇప్పుడు అందరూ సర్వే జన సుఖినో భవంతు అంటే మనం ఏమంటున్నామంటే మా మటుకే సుఖినో భవంతు, పక్కన వాళ్ళు మాత్రం వాళ్ళది కూడా మాకు రావాలన్న టైప్ ఉన్నది. ఇది కూడా ఒక రకమైన పొరపాటే. పాపం అంటే అచ్చంగా ఒక స్త్రీ పురుషుడు చేసే పాపం కాదు. పాపం అంటే మన హృదయంలో మన బ్రతుకులో దేవునికి నచ్చంది ఏదైనా ఉన్నా అది పాపమే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక వ్యక్తిని క్షమించలేని పరిస్థితి అయినా పాపమే. మా అమ్మ దగ్గర చూస్తూ ఉంటాను నేను. మా మేనత్తలన్నా ఏంది మా నాయనమ్మ వాళ్ళు బ్రతుకున్నంతకాలం నేను ఆడ అడుగు పెట్టను, ఏది ఎన్ని చెప్పమాకండ్రా మాకు, మేము బడి అయిపోయిందిలే కానీ మీరేదో మీరు చూసుకోండి అనేది నాకు డౌట్ అన్నమాట. ఇప్పుడు అంత దేవునికి నచ్చినటువంటి ఆ పొరపాటు హృదయంలో పెట్టుకొని ప్రభువుల్లో చేవేసిన ఉపయోగం లేదు. అలా అని చెప్పని ఆమె ఏమన్నా బలహీనరాలా, ఆమె తేడాకుందా అంటే తేడాకేం లేదు. అంటే దేవుని దృష్టిలో ఆ బలహీనత కూడా ఒక చిన్నపిల్ల పొరపాటు చేస్తే, మన ముందు పొరపాటు చేస్తే ఏం చేస్తాం, లాగిపెట్టి కొడితే వాడు ఉండడు. ఏంది ఏ కేటగిరీలు అంటే ఏ మాత్రము దురుసు చూపించి కొడితే వాడు లైన్లోకి వస్తాడు, ఆమె లైన్లోకి వస్తాడు అనుకుంటే అంత రేంజ్లోనే వాడి కోటింగ్ ఇస్తాం. అట్లనే దేవుడు కూడా ఒక వ్యక్తిని సరిచేయడానికి, ఆ పొరపాటు ఏదో నచ్చని పొరపాటు ఉంటే సరిచేయడానికి శిక్ష అనేది ఉంటుంది. ఉండదని చెప్పను. ఎందుకంటే కడుపును పుట్టిన కొడుకు విషయంలో కూతురు విషయంలో పొరపాటు చేస్తే నువ్వు కొడతావు. మరి ఆయన సొంత రక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన సొంత రక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నప్పుడు శిక్షిస్తాడు, మళ్ళీ అలాగే ఓదారుస్తాడు, బలపరుస్తాడు, నీకు రావాల్సినవన్నీ ఇస్తాడు. అయితే యేసయ్య నా కోసం ఏం చేశాడని ప్రశ్న ఉన్న వాళ్ళకి ప్రభు చెప్పే మాట ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నాడు, వాళ్ళు అనుకున్నది ఉంది, కానీ ఈ మార్గంలోనూ అక్కడ ఉన్నదానికి వ్యత్యాసం ఏంటంటే దేవునితో సమాధాన పడటం ఈ మార్గం ఉంది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మార్గం అనేది దేవునితో సమాధానం పడటం. దేవునితో సమాధాన పడిన తర్వాత నీ జన్మత కర్మత అనే పాపాలు కొట్టివేయబడతాయి. ఇక అక్కడి నుంచి కొత్త జీవితం మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి ఏదైనా పొరపాటు చేస్తే కౌంట్ చేయబడుతుంది, అంటే లెక్క కట్టబడుతుంది. ఆ ప్రతి లెక్క కూడా ప్రభు వల్ల సమీపించేటప్పుడు సిలువ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు నువ్వు కడగబడతావు. కప్పుకుంటే మాత్రం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టబడతావు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి జీవితంలో మొట్టమొదటిగా అంటే చిట్ట చివరిగాని ఆ పస్కా పండుగ యొక్క అర్థం ఏంటంటే నువ్వు వెల చెల్లించాలి. వాస్తవానికి నువ్వు చేసిన పొరపాట్లను బట్టి మన తలంపులు ఊహలు ఆలోచనలు ఇక్కడ ఉంటాయి. వీటిని బట్టి మనకి తలకు ముళ్ళ కిరీటం కొట్టాల, కానీ ఆయన కొట్టబడింది. ఈ కళ్ళతో చూడగానే మనం చూసి ఉంటాం అది ఏదైనా. అయితే ఈ కళ్ళు అన్నీ యేసయ్యకి రక్తంగా మారిపోయాయి. వాస్తవానికి ఆ శిక్ష ఎవరు భరించాలో మనం భరించాలి. దాన్ని వదిలేండి, దాని దారిని అది పోద్ది. ఏది ఈ నోటి మాటలతో పలికిన పొరపాటు మాటలు ఎన్ని బూతులు మాట్లాడి ఉంటాము. ఆయన ముఖాన్ని పిడిగుద్దులు ఇలా గుద్దపడ్డాయి, ఇట్లా కొట్టారన్నమాట. అలాగనే చూసిన చూపును బట్టి ఠూ అని చెప్పని చూశారు. మన ముందు ఎవరైనా ఉమ్మొచ్చే అసలు సహించలేము. చాలామంది ఆడపిల్లలు వాళ్ళకి ఎవరైనా నచ్చినప్పుడు ఎమ్మడే వాళ్ళు ఎదుటి పురుషుడి ముందు ముఖాన్ని ఉమ్మేయడం అలవాటు. అదే పురుషుడు కక్ష కట్టి
కనపడ్డ కాడల్లా ఈ అమ్మాయిని చూసి ఉమ్మొచ్చా ఉంటే చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది, వదిలిపెట్టకుండా ఏముంది మీ ఇద్దరి మధ్య అని చెప్పి దుమ్ము కొడతారు అన్నమాట. అవునా కదా? అంటే మన కళ్ళ ముందు ఎవరైనా మన ముందు ఉమ్మూస్తూ ఉంటే నన్ను చూసే ఉమ్మేసాడని చెప్పని చాలా లోన్లీగా చాలా వేదన పడతాం. నన్నెందుకు చూసి ఉమ్మేశారని చెప్పని అవసరమైతే ఇక అవకాశం దొరికితే తగాదకు కూడా పోతాం. యేసయ్య మొఖాన్ని ఉమ్మేశారు అని చెప్పని మొఖాన్ని ఊశారు. వాస్తవానికి మనం చూసిన తప్పుడు చూపులను బట్టి ఆయన మొఖాన్ని ఉమ్మివేయబడింది. ఏమే ఈ చేతులతో చేయకుండా పొరపాట్లు ఎన్నో చేసి ఉంటాం. ఈ చేతులు రెండిటికి మేకులు కొట్టబడ్డాయి, ఈ కాళ్ళు రెండిటికి కలిపి మేకు కొట్టారు. తప్పుడు నడకలేని నడిచి ఉంటాము మనకు తెలియకుండా, తెలిసి కొన్ని తెలియక కొన్ని. ఇక మన శరీరంలో ఉన్న ఆశలు కోరికలను బట్టి శరీరం అంతా నాగల చాళ్ళ వల్లే దున్నపడింది. ఆ శిక్ష అంతా మనం భరించాలి. ఈ హృదయంలో పుట్టిన తప్పుడు అభిప్రాయాలను బట్టి ఈ దరి నుంచి పొడిచారు ఈటతో ఆ దరికి గుండెల్లోకి దిగిపోయేలాగా. చివరికి రక్తము నీరు ఒకటై పారే ఆ ఈట పొడవంగానే. అంటే తన దేహంలో ఒక్క బొట్టు కూడా రక్తం దాచుకోకుండా నీ కొరకు నా కొరకు ఆయన ధారాళంగా పోయబడ్డాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ధారాళంగా పోయబడ్డాడు. వాస్తవానికి ఈ శిక్ష నువ్వు భరించాలా, నేను భరించాలా, మనం భరించాలి. కానీ నీకు నాకు మనందరికి ప్రతిగా ఆయన భరించాడు. ఆ భరించడానికి ముందు జరిగిన ఉదంతమే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం. ఆ పస్కా పండుగ రోజు ప్రభు ఒక రొట్టె ముక్కను దుంచి తన శిష్యులందరికి ఇస్తూ ఉన్నాడు. ఇస్తా చివరిగా ఒకడికి ఇచ్చాడు. ఆ ఒక్కడు ఎవరంటే యేసయ్యతో పాటు నమ్మకంగా ఉంటా కృపావరాలు కూడా కలిగిన వాడు, స్వస్థత అద్భుతాలు చేయడానికి కూడా అధికారం పొందినవాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే, లేదు 8-9 వచనాలు గమనిస్తే వాళ్ళకి అక్కడ అధికారాలు ఇచ్చాడని చెప్పని ప్రభు చెబుతున్నాడు. అక్కడ అపోస్తులు ఎవరనగా అని చెప్పని ప్రారంభించి 1వ వచనంలో ఏముంది చదవమ్మా. ప్రతి విధమైన రోగములు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచుటకును వారిని అధికారము ఇచ్చును. నేను చదువుతాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తులు ఎవరనగా అని చెప్పి చివరిలో 4వ వచనం కాడ అంటాడు, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఇంకొక మాట కూడా చూడండి, 8-9 వచనాలు. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగాను చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. చాలు. అక్కడ ఏమన్నాడు ఆయన? ఈ 12 మందితో ఈ అధికారం ఇచ్చాడు. అక్కడ ఈ అధికారం ఇచ్చాడు. అలాగనే మనం చదువుకున్న యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఒక ముక్క తుంచి ముంచి ఒకడికి ఇచ్చాడు. ఆ ముక్క పుచ్చుకోవటంతోనే ఏమవుతుంది? ఆ రొట్టె ముక్క తీసుకోవటంతోనే వెంటనే వాడిలోకి సైతాను ప్రవేశించాడట. ఎవరు ఇతను అంటే ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ. ఇతగాడికి ఇచ్చిన పదవి ఏంటంటే ఈ కృపావరాలు అన్నీ ఉన్నాయి. అయితే ఇతనికి ఇచ్చిన పదవి ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రి. అంటే డబ్బులు
డబ్బు సంచి ఎప్పుడు ఏం దగ్గర ఉంటుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి లేదా క్రీస్తు రక్తంలో కడగబడి కూడా ప్రత్యేకంగా ప్రభు యొక్క కృప పొందుకొని దేవునిలో కొనసాగుతున్న వాళ్ళు బాగా గమనించాలి. ఈ పస్కా పండుగ అనేది సాక్షాత్తు ప్రభు యొక్క శరీరము రక్తానికి సాదృశ్యంగా ఇప్పుడు ఇవ్వబడుతుంది. ఎవరైనా సరే పరిశుద్ధమైన శరీరక్తాలు తీసుకునేటప్పుడు చాలా వినయ భయ భక్తులు కలిగి ఆ పరిశుద్ధమైన శరీరం రక్తం తీసుకోవాలి. అయోగ్యంగా తీసుకుంటే, ఇంకేదైనా దేవునికి నచ్చని విషయాన్ని హృదయంలో పెట్టుకొని తీసుకుంటే నీకు నెక్స్ట్ వచ్చే హోదా ఏంటంటే సైతాన్ గాడికి ముద్దు పెట్టవైపోతాం. అంటే ఇక్కడ పస్కా పండుగ రోజు ఆ రొట్టె ముక్క తీసుకోగానే వెంటనే సైతాను ప్రవేశించాడంట. వాడిలో సైతాను ప్రవేశించడం ఆలస్యం, వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయటం మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడు? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు. ఇక ఎట్లయినా సరే ఎప్పుడు అవకాశం చూసుకొని ఆయన పట్టిద్దామా అని చెప్పని ఆ రోజు ఆ ఇస్కరియోతు యోధాను వాడుకొని యేసయ్యను అప్పజెప్పడానికి వాడు రకరకాల ప్లానింగ్లు చేశాడు. అయితే ఈరోజు ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకుంటున్న నీవు నేను మనల్ని ఎలాగైనా సరే వాడి దూతలు కావచ్చు, సైతాన్ గాడే కావచ్చు, ఏది వాడి దూతల చేత వెరిపించబడుతున్న వ్యక్తులైనా కావచ్చు, నిన్ను నన్ను భ్రష్టత్వానికి ఏడ్చుకెళ్ళటానికి రెడీగా ఉంటారు. జాగ్రత్త. ఎట్లయినా సరే వాడు నిన్ను బలహీనపరచాలి. నిన్ను బలహీనపరిస్తే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలోకి నిన్ను తీసుకువెళితే అసలు ఇంకా అవసరం లేదు. దేవుడు కూడా పక్కన కూర్చుంటాడు. దేవుడు కూడా పక్కన కూర్చుంటాడు, ఇంకేం చేయడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చేయి మామూలు కూర్చో. ఇస్కరియోతు యోధ పరిశుద్ధమైన ఆ పస్కా ఆ పండుగ ఆచరించినప్పుడు ఆ రొట్టె ముక్క తీసుకోగానే లోకి సైతాన్ జ్వరపడింది. అంతకుముందు వాడి హృదయం ఎలా ఉందో, వాడు ఎలా నడుచుకుంటున్నాడు యేసయ్యకి తెలియదా? తెలుసు. మరి యేసయ్య ఎందుకు గద్దించలేదు అన్న ప్రశ్న పుడుతుంది. ఏముంది? యేసయ్య ఎందుకు గద్దించలేదన్న ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్న పుట్టినప్పుడు మనం ఒకటి ఆలోచించాలా. యేసయ్య మనకు మళ్ళీ మన బిడ్డల విషయంలో మనం జోక్యం చేసుకున్నట్టు కూర్చో అరవకుండా అనే టైపు కాదు. లెగిస్తే తంత ఇరుగుతీ ఎగుష్టాలు మాట్లాడితే నాకెదురు మాట్లాడతావా, ఎర్రగా తీస్తా ఏమనుకుంటున్నావో అనే టైపు కాదు. ఏంది? నా మాట వినాలా, లేదంటే మాత్రం ముళ్ళుగర్ర ఇరుగుద్ది, ముళ్ళుగర్ర ఇరుగుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మాట వినలేదనుకో ముళ్ళుగార ఇరుగుద్ది, బెల్ట్ తెగుద్ది, లేదంటే రోగల పాట ఇరుగుద్ది. ఈ డైలాగులు ఆడతారు మన ఇళ్లలో మన తల్లులు కానీ ఎవరైనా కానీ. యేసయ్య ఆ టైపు కాదు. యేసయ్య నీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ప్రభు అన్నాడు, ఓ ఇజ్రాయేలు వినుము, జీవమును మరణమును కీడును శాపాన్ని ఆశీర్వాదాన్ని నీ ఎదుట పెడుతున్నా. నీ దేవుడు దహించు అగ్నైన దేవుడు, రోషం గల దేవుడు. అయితే నీ అంత కాదు. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కూర్చో లెగితే కాళ్ళు ఇరుగుతాయి అనే టైపు కాదు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఏది మంచో ఏది చెడో కూడా నీకు గ్రహింపునిచ్చాడు. ఈ చెడు చేస్తే, ఈ చెడు ఆలోచన, ఈ చెడు మాట, ఈ పని చేస్తే ఇంత నష్టం వస్తుంది అన్న సంగతి నీకు 100% బాగా తెలుసు.
ఆ గ్రహింపు వచ్చిన తర్వాత ఈ నియమం నీ మీద పనిచేస్తుంది. ఏ నియమం? మంచి చెడు, కీడు శాపం ఆశీర్వాదాన్ని నీ ఎదుటి పెట్టా, నీకేది కావాలో అది కోరుకోండి. ఇప్పుడు ఆ పసిబిడ్డనికి ఇలాంటివి చెబితే అని అర్థమైతే వాళ్ళకి తెలిసింది ఒకటే, ఆకలి అయితే ఆడవటం, అన్నం పెడితే తినటం, కాసేపు ఎగరటం, ఆ తర్వాత అలసిపోతే ఉయ్యాలు లేస్తే ఊగటం, ఆ తర్వాత నిద్రపోవటం. ఆ నిద్రలో 1, 2 ఏది చేసినా మనం గడగటం. ఇదే తెలిసింది. అది ఏదైనా ఖరాబ్ అయితే అమ్మా చెప్పి కేకలేయంగా మనం పోయి ఆ ఏదో 1, 2 అయ్యి ఉంటుంది మొత్తానికి అని చెప్పని పోయి దించి శుభ్రం చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేగానే మళ్ళీ ఎగరటం, మళ్ళీ అలసిపోయి మంచం మీద ఆడో పడుకోవటం. వాళ్ళకి ఈ నియమం తెలియదు, కానీ మనకు అన్నీ తెలుసు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడకపోయినా దేవుడు చెబుతున్న మాట, నీతో నాతో మనందరితో చెబుతున్న మాట, కీడును శాపాన్ని, దీవెన ఆశీర్వాదాన్ని, మరణాన్ని అన్నిటినీ కూడా నీ ఎదుట పెడుతున్నా. ఏది కావాలనుకుంటో అది కోరుకో. అయితే ఇక్కడ ఇస్కరియోతు యోధ ముందుగానే ఒకడు కోరుకోండు. ఏంటంటే డబ్బు సంచిని కోరుకోండు. డబ్బు సంచిని కోరుకొని చివరికి అసలు తన జీవితానికి అసలు ఆధారమైనటువంటి యేసయ్యనే తీసుకెళ్ళి వాడు ఇంతకని అమ్మేశాడు. యేసయ్యనే తీసుకొని పోయిండు ఇక ఏకంగా అమ్ముకోవటానికి. వాడంత దరిద్రుడు ఇంకొకడు లేడన్నమాట. ఇప్పుడు నీకు మూలాధారమైన వ్యక్తి నమ్మాడు, నీకు పోషణ, నిన్ను నిలబెడతానికైనా నీ బ్రతుకును గడటానికైనా ఒక వ్యక్తి ఆధారమై ఉంటాడు. లేదు నువ్వు ఈ స్థితిలో నిలబడటానికి ఎవరో ఒకళ్ళు ఆధారమై ఉంటారు. ఆ ఆధారమైన వాడిని నువ్వు నమ్ముతావా, ఒమ్ము చేసి నట్టేట్లు వదిలేసి నా జీవితం నాదని వెళ్ళిపోతావా? ఈ ఇస్కరియోతు యోధ సైతానుగాడికి స్నేహితుడిగా మారిపోయి వాడు చెప్పిన ఆలోచనకు లోబడిపోయి అసలు జీవానికి ఆధారమైనటువంటి వ్యక్తిని తీసుకుపోయి అమ్ముకున్నాడు. ఎలా? సైతానుగాడి చేత వెరిపించబడటం వల్ల. అమ్ముకోవటం అనేది చాలా పెద్ద శాపం, కీడు అన్నమాట. ఈరోజు మనం కూడా వాడి చేత వెరిపించబడుతూ యేసయ్యకు వ్యతిరేకంగా మాట్లాడతాం, సణుగుతాం, కొన్ని ఆలోచనలు చేస్తాం. అది కూడా యేసయ్య దృష్టిలో గాయమయ్యేటువంటి పని. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మాట ఉంటుంది. మనము 9వ వచనంలో చూడండి, మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి, మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉండెను. ఆమెన్, హల్లెలూయా. ఇంకో మాట కింద కూడా జోడిస్తూ ఉన్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆమెన్, హల్లెలూయా. మన జీవితాల్లో మనకు తెలియకుండా భక్తిని బట్టి తెలియని ఒక గర్వం వచ్చి పడుతుంది. ఇది కూడా సైతానుగాడు చేసే ఎత్తుగాడే. ఆ గర్వాన్ని బట్టి కొంచెం నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకోగానే ఏదో ఒక పరిస్థితి నీ ముందుకు రాగానే తెలియకుండా నువ్వు బలహీనపడి దేవునికి వ్యతిరేకంగా సణగటం, గొణగటం, తప్పుగా ఆలోచించటం, మాట్లాడటం. గొణగటం అంటే మాట్లాడటం కూడా. లోపల కొనుక్కుంటూ ఉంటారు. సౌలుకు కూడా ఆదేయమే పట్టింది. దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి పడితే నోట్లో గొణుక్కుంటా ఉన్నంట. అంటే ప్రవచించుచుండేనని ఉంటుంది ఆడ. కింద పుట్టినోట్లు ఏముంటుందంటే నోట్లో గొణుక్కుంటుండంట. అంటే నోట్లో గొణుక్కునే వ్యవహారం కూడా ఒక దురాత్మ అన్నమాట. ఏది బాగా గమనించండి. దేవుడు ఏమో ఒక ఉన్నతమైన సంకల్పంలో నేను తీసుకెళ్ళాలనుకుంటాడు. ఇస్కరియోతు యోధాకి దేవుడు నిర్ణయించిన సంకల్పం ఏంది? 12 మంది అపోస్తుల్లో తాను ఒకడు. అంటే అపోస్తులత్వమే శ్రేష్టమైన హోదా.
ఎక్కడ హోదాయో తెలుసా? నూతన యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల్లో 12 గుమ్మాలకి 12 గుమ్మాలు వాటి పేర్లు వరుస చదివితే యాకోబు కడుపును పుట్టిన 11 మంది పేర్లు వచ్చాయి. యాకోబు కడుపును పుట్టిన 11 మంది పేర్లు వచ్చాయి. మళ్ళీ యోసేపు కడుపును పుట్టిన 2 కొడుకులను కూడా తెచ్చి ఆడ పెడుతుంది. వీళ్ళు కూడా నా పిల్లలే అంట. ఆ 12 గుమ్మాల వరుసలో యోసేపు పిల్లలు కూడా కలిపి 12 తలుపులు అన్నమాట. అంటే ద్వారబంధాలు. 12 ద్వారబంధాలకి ఈ నూతన యెరూషలేము పట్టణం అని ఒకటి ఉంటుంది. రానున్న దినాల్లో అది మనం చూస్తాం. దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల పేర్లు ఇజ్రాయేలీల 12 మంది గోత్రికుల పెద్దలు, యాకోబు కడుపును పుట్టినోళ్ళు వాళ్ళంతా. ఏంది? యోసేపు కడుపును పుట్టిన 2 పిల్లలు కూడా నా పిల్లలని తీసుకుంటాడు. ఎందుకు? ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఆ గుమ్మాల్లో వీళ్ళను కూడా పెట్టాలని. ఆ గుమ్మాలకు ఆధారం అన్నమాట. అందుకే యోసేపు ఫలించేడు కొమ్మ 2 పాళ్ళ ఆశీర్వాదం పొందాడు. ఏంది? ఇక్కడ ఈ అపోస్తులే కనుక లేకపోతే ఆ 12 గుమ్మాలు నిలబడవు. అది విచిత్రం. మన జీవితాల్లో కూడా కొన్ని అసలు కీలకమైనటువంటి ఆశీర్వాదానికి ప్రభు మనల్ని కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కీలకమైన ఆశీర్వాదానికి మనల్ని కోరుకున్నాడు దేవుడు. ఈ ఇస్కరియోతు యోధ 12 మంది పునాదు రాళ్ళుగా పిలువబడే అపోస్తుల్లో 12 మంది పునాదులుగా చెప్పబడుతున్న అపోస్తుల్లో ఒకడు ఇస్కరియోతు యోధ. అయితే సైతాన్ గాడు ఏం చేశాడు తెలుసా? ఆ 12వ వాడిగా ఇతను ఉండనీయకుండా పక్కకు తప్పించేశాడు. ఆ 12వ వాడి జాబితాలో అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో పెట్టుకుంటే ఆ మాట ఉంది. అయ్యా వీళ్ళంతా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు అంటే ఇస్కరియోతు యోధ తన క్రమంలో తన వరసలో ఉండకుండా తప్పిపోయాను అని ఉంటుంది అపోస్తుల కార్యము ఆ మొదటి అధ్యాయంలోనే. ఏంది? 24లో అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వాడిని కనబరచమని ఇద్దరిని దేవుని ఎదుట నిలబెట్టి వాళ్ళిద్దరు పేర్లు పెట్టారు. ఆ 2 పేర్ల విషయంలో దేవుడిని అడిగినప్పుడు ఒక ఆయన పేరు వచ్చింది, మత్తయ్య అని పేరు. ఆయన్ని యోధా స్థానంలో చేర్చారు. దేవుడు నీకు నిర్ణయించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదంను నీ ద్వారా పోగొట్టుకునేలాగా చేస్తాడు. అంటే నీ కోసం దేవుడు నిర్ణయించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం నువ్వే అనుభవించాలి. నీ తర్వాత భావితరాలు అది అనుభవించాలన్నది దేవుని సంకల్పం. అయితే అది ఎలాగైనా చెడగొట్టాలంటే నీకు నువ్వే దాన్ని పోగొట్టుకోవాలి. నీకు నువ్వే దాన్ని పోగొట్టుకునే మార్గం ఒకటి ఉంది. సైతాన్ గాడు నీ దగ్గరకు వచ్చేసే పని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుణ్ణి నమ్మకపోవటం, అల్ప విశ్వాసంతో ఊగిపోవటం. ఇవి చేతులారా నీకు నువ్వే చేసుకునే నష్టం ఒకటి. రెండవది బంధువులను తీసుకొస్తాడు. దేవుని దయా సంకల్పంలో ఉంటే బంధువులు తీసుకొస్తాడు. బంధువులు తెచ్చి అడ్డం పెట్టి పిల్లగాడి పెళ్ళికాడు ఎట్నే పెడతారు. బంధువులను అడ్డపెట్టి ఆ దేవుడి దగ్గర పోయేలే కానీ దేవుని సంకల్పం నుంచి పక్కకు లాగటం అన్నమాట. సైతాన్గాడు వేసి ఎత్తుగడ. మరి మేము వద్దా మీకు? ఇంక అంతేలే, చేయగలిగేది ఏమో. మేము కావాలనుకుంటే మేము చెప్పినట్టు మేము వద్దనుకుంటావా? ఓ నీ ఇష్టం నువ్వు ఊరేగని చెప్పని అంటారు. రెండవది బంధువులు వాడతాడు పిల్లల పెళ్ళిళ్ళ కాడ. మూడవది కులానికి సంబంధించి మతానికి సంబంధించి కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లు నాకపోతాయి. సైతాన్ గాడు వాడే ఆయుధాల్లో మూడవది కట్టుబాట్లు. ఆ కట్టుబాట్లను బట్టి నిన్ను పక్కకు లాగేస్తాడు.
పోవచ్చులే, పోవద్దని ఎవరు అన్నారు? ఎంతమంది చేయట్లా భక్తి? అటు ఇటు వస్తున్నారు, అటు పోతున్నారు. వాళ్ళు చేయట్లా, వాళ్ళకంటే నేను ప్రత్యేకమైంది. వాళ్ళు అంతమంది చేస్తుంటే నువ్వేందో ప్రత్యేకంగా ఆకాశం నుంచి కింద ఊడిపడ్డట్టు మాట్లాడుతున్నావేంది అని చెప్పని మాటలతో యుద్ధం చేస్తారు, లేదంటే ఒత్తిడి తెస్తారు, కాదంటే కులంలోంచి వెళ్ళేస్తూ ఉంటారు. సైతానుగాడు వాడే 3 ఆయుధం దేవుని దయా సంకల్పంలో ఉన్న ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా చెడగొడటానికి. 4వది ధనాపేక్ష. ధనాపేక్ష కలిగిన వ్యక్తి పొరపాటును కూడా పరలోకానికి రాడని యేసయ్య చెప్పాడు. ధనవంతుడు పొరపాటును కూడా పరలోకానికి రాడు. అతగాడు పరలోకం రావటం ఎంత కష్టమో, ఒంటె సూది బెజ్జంలో దూరటం కూడా అంతే కష్టం. పక్కన శిష్యుడు అడుగుతారు, ఇదేంది ప్రభు ఇది ఎలా సాధ్యం అంటే, మనుషులకైతే ఇది అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం అన్నారు. ఆయన చెప్పాడు, 2 ద్వారాలను ఎదుటున్నాయి, విశాల ద్వారం, వాళ్ళకి నచ్చినట్టు ఎట్లా పడితే అలా బ్రతుకుతారు, చివరికి నరకం అనేది ఒకటి ఉంది వాళ్ళ గేట్ ఆడ. ఇరుకు మార్గం ఈ వైపు ఉంది, దీనిలో ప్రవేశించేవాళ్ళు చాలా తక్కువ. ఇది ఆ ప్రవేశంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా నిన్ను నీ ద్వారానే నిన్ను నాశనమేలా చేస్తాడు ఒక కోణం. రెండవది ఏంటిది? మాకేం తెలుసు, నువ్వు నిద్రపోతున్నావు, మేము నిద్రపోతున్నాం, నిద్ర మోకాలు వేసుకొని ఎక్కడికి వచ్చి వాక్యం చెబుతుంది, ఏం చెప్పి అంటే ఎవడు కూర్చుంది అంటారు. దయచేసి ఆలకించండి. ఒకటి, నీకు నువ్వే నష్టం చేసుకునేలాగా. రెండవది, పిల్లగాడితో పెళ్ళిళ్ళ కాడ బంధాలు అడ్డుపెట్టి బంధువులను ఎరేస్తాడు అన్నమాట నిన్ను పక్క లాగటానికి. మూడవది, కులకట్లు, మత కట్లు అని చెప్పని మా కులానికి ఒక కట్టుబాటు ఉందంటారు. దానికి ఆడ కొట్టారంటే బిళ్ళ బీటుకు పడిపోవటమే అనమాట. వాడు వస్తాడు, ఆ కోణంలో కూడా వస్తాడు. 4వది ఏంటంటే ధనాపేక్ష. ధనం మీద మనసు పెట్టామంటే ఇక అంతే, ఖాళీ. 5వది శరీరాశ అంటే ఇక విచ్చలవిడిగా శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక తెగబడతావు. దీన్ని బట్టి కూడా అంటే పరపురుషుడితో పరస్త్రీతో పాపం చేయటం వల్ల అది వ్యభిచారం కింద వస్తుంది, నరకానికి. ఇది ఎన్నోది? 5వది. 6వది విగ్రహారాధన. యేసయ్యలో ఉంటూ కూడా విగ్రహారాధనకు వెళ్ళి చేసావంటే అది కూడా వ్యభిచారం అనే పాపం కిందకు వస్తుంది. వ్యభిచారం అనే పాపం ఎలా నువ్వు చెప్పగలవు? అది ఎట్లా, ఎక్కడుంది అని చెప్పి నన్ను అడిగితే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. ఎవరిలో? దేవుని బిడ్డలో. విగ్రహారాధన చేస్తే, విగ్రహారాధన అంటే కేవలం నువ్వు వెళ్ళి ఒక దేవుడికి మొక్కటమే కాదు, చిల్లంగి బాలమని చేతబడి క్షుద్రపల్లి ఇవన్నిటికి సంబంధించిన వాటిలో దూరినా కూడా లేదు. అట్లాంటి వాటికి ఆడకపోయి ఏదైనా చేసి వచ్చినా కానీ, ఇంకెవరి మీద చేపించే వ్యవహారాలు ఏమన్నా కానీ వ్యభిచారం కింద లెక్క అనమాట. ఇవన్నీ అంతరాలు కట్టించుకోవటం ఈ సెక్షన్లు ఉండకూడదు దేశంలోకి వస్తే. ఏంది? సైతానుగాడు నీ మీద స్కెచ్ చేసి నిన్ను పక్కకు లాగే వ్యవహారాలు. దానివల్ల ఇక్కడ ఏమన్నాడు? విగ్రహారాధన కూడా వ్యభిచారము. నీ సొంత పురుషుడు కాకుండా, నీ సొంత స్త్రీ కాకుండా, అంటే దేవుడు నిన్ను ప్రేమించి పెండ్లాడే భర్త ఉంటాడు, పెండ్లాడిన భార్య ఉంటుంది, మీరే సంతోషపడాలి. శారీర ధర్మము జరగాలి, మీరే సంతోషపడాలి. ఇంకా అది కాకుండా ఇంకొక వ్యక్తిని ఆశ్రయించావా వ్యభిచారమే కాదు.
ఆ పాపాన్ని బట్టి కూడా నువ్వు నరకానికి వెళ్తావు. ఈ 2 వ్యభిచారాలు అనేవి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో ఎలాంటి శిక్ష అనుభవించబోతున్నారో ఇక్కడ రాసి పెట్టాడు. 8వ వచనంలో పిరికివారును అవిశ్వాసులను. నరకానికి వెళ్ళేవాళ్ళు ఎవరంట? పిరికివారు, అవిశ్వాసులు కూడా. చదువు అదే ఉంది చూడు అక్కడ. అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను. ఇందాక మనం విగ్రహారం చేసేది వ్యభిచారం అని చదువుకున్నాం. వేరొక పురుషుడిని వేరొక స్త్రీని ఆశ్రయించి శారీరకంగా సంబంధాలు కలిగి బ్రతికే వాళ్ళు వ్యభిచారం అని ఉంది. అల్ప విశ్వాసులు కూడా, అవిశ్వాసులు కూడా నరకానికే. ఆ మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం, అంటే నిత్య నరకం. సైతానుగాడు నిన్ను చాకచక్యంగా లాకపోతాడు అన్నమాట దాంట్లోకి, తెలియకుండానే. విగ్రహారాధన అనేది కూడా వ్యభిచారమే. వేరొక స్త్రీని వేరొక పురుషుని ఆశించడం కూడా వ్యభిచారమే. పెళ్లి కాకముందే పరపురుషుడితో ఏదన్నా విషయం ఉంటే అది జారత్వం అనే పాపం. జారత్వం స్త్రీకి ఉన్న పురుషుడికి ఉన్న పెళ్లి కాకుండా పరస్త్రీ పరపురుషుడితో ఎవరైనా బంధాలు, శరీర సుఖాలు కోరుకునే వ్యవహారం ఉంటే అది జారత్వం కిందకు వస్తుంది. అది కూడా ఒక పాపమే. ఏమి ఇంకా వాడు బాగా ఇంకా లాక్కపోయేది ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా అల్ప విశ్వాసం, పిరికితనాన్ని నూరిపోతాడు వాడు. నూరిపోసేది అదే, పిరికితనాన్ని నూరిపోతాడు వాడు. ఇప్పుడు అక్కడ ఏం చదువుకున్నాం మళ్ళీ చూడండి ఆ ప్రకటన గ్రంథాన్ని, ఆ 21వ అధ్యాయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను. నరహంతకులు అంటే డైరెక్ట్గా ఒకడు చంపినోడే నరహంతకుడు కాదు. ఈ నాలుకతో పోట్లు అంటే కత్తిపోట్లు అంటే మాటలు మాట్లాడి ఎదుటి వ్యక్తిని గాయపరిచే వాళ్ళు కూడా నరహంతకులుగా ఉంటారు. ద్రోహి అన్నవాడు కూడా. ఇప్పుడు మోషే గారు ఏమంటాడు? ఇజ్రాయేల్ ప్రజలందరిని చూసి ఏమంటాడు మోషే? ద్రోహులారా, మీకు నీళ్ళు ఇయ్యాలా దేవుడు అన్నాడు. ద్రోహులారా, అదే మాట ద్రోహులారా అన్న మాటకి మోషేని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక నువ్వు రావాల్సిన పని లేదు, కానాను దేశానికి ఆ కొండెక్కి జావు అన్నాడు. అంతే. సరే ప్రభు అన్నాడు. ఏం మాట్లాడాల అంటే మరణానికి కారణమైన పరిస్థితి. నరహంతకులు అంటే ఒక వ్యక్తిని పక్కాగా ప్లాన్ చేసి చంపేయటం అనేది కూడా నరహంతగా సంబంధించినవి. సైతానుగాడికి ఉండే లక్షణాలు ఇవన్నీ. నిన్ను కూడా అట్లా ప్లాన్ చేసి చంపడానికి అనేది వాడు ఇతరుల ద్వారా స్కెచ్ చేపిస్తాడు. అలాగనే నీ ద్వారా కూడా కొంతమంది మాటల ద్వారా నువ్వు తొందరపడి గాయం కలిగే మాటలు మాట్లాడితే ఆ మాటలు నొచ్చుకొని ఇంకెందుకు నేను బ్రతకడం, చచ్చిపోతే బాగుండని ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోయారు అనుకో, ఎవరి మీదకి వస్తుందా ఆ నేరం? ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీదకి వస్తుంది. వీళ్ళంతా అడిగిపోతారంటే నిత్య నరకానికి. ఈ నిత్య నరకం ఎవరికి ఏర్పరచబడింది? సైతానుగాడికి ఏర్పరచబడిన ఆ నిత్య నరకానికి నిన్ను నన్ను చెప్పబడిన కోణాలు కొన్నే. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. దేవునికి నచ్చినటువంటి హృదయంలోంచి బయటకు వచ్చే ప్రతిదీ కూడా హృదయంలోనే ఉన్నదే నువ్వు మాట్లాడగలుగుతావు. యేసన్న గారు అంటాడు, పాత్రలో ఉన్నదే గరిటకు వచ్చుద్ది. కూర ఏదైనా, ఏ కూర వండితే ఆ కూర వండిన దేశాల నుంచి బయటికి తేగలుగుతావు. లేని ఏం తెస్తావు నువ్వు? అలాగే నీ హృదయంలో ఉన్నదే నీ నోటికి వచ్చుద్ది, నీ హృదయంలో ఉన్నదే నీ ముఖాన కనపడుతూ ఉండదు. అవునా? ఏంది? బాగా గమనించండి. దేవుని దయా సంకల్పం నుంచి ఎలాగైనా సరే నిన్ను బయటికి లాగటానికి, నిన్ను నాశనం చేయటానికి, డైరెక్ట్గా చెప్పాలంటే నిన్ను నాశనం చేయటానికి అల్ప విశ్వాసంతో కూడిన మాట నీ నోట నుంచి వచ్చేలాగా చేస్తాడు. శతవిధాల ప్రయత్నం చేస్తాడు. అది కూడా బాగా గుర్తుపెట్టుకో. వాడు దానియేలు కంటే తెలియగలవాడని హెస్కేలు గ్రంథంలో యేసయ్యే చెప్పిండు. ఏంది?
మరి ఎలా పాస్ గారి వీడి నుంచి మనం తప్పించుకోవటం, మనం ఒడ్డున పడతాం ఎలా అంటే ఒకటే మార్గం, ప్రభు మీద ఆధారపడి ప్రతి పరిస్థితిని ప్రభువుకి అప్పచెబుతూ ఉంటే అప్పుడు ఆయనే నీకు కాపరై నిలబడతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కాపరిగా వచ్చి నీతో నిలబడతాడు. కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో ఈ ఆయుధాలు ధరించని చెప్పని చెబుతాడు ప్రభు. మనం ఏం చేస్తామంటే చెప్పిన మాట వినకుండా పెడగా అడుగులేస్తాం. ఎలాంటి అడుగులేస్తాం అంటే ఒకడు యెరూషలేము పట్టణం నుంచి యెరికోకు దిగిపోతుండంట. యెరికో ఏమో శపించబడినది. యెహోషువ చేత ఆ పునాది వేస్తే వీళ్ళు పలానోడు చేస్తాడు, మొదటి కొడుకు చేస్తాడు, గుమ్మాలు నిలబెడితే చివరి కొడుకు చచ్చిపోతాడని మొన్న మీటింగ్స్లో దేవుడు కూడా మాట్లాడాడు. అవునా? ఏంది అలా శపించబడిన యెరికో పట్టణంకి ఎత్తండంట ఆయన. రొట్టెలిల్లు అయిన యెరూషలేము పట్టణం నుంచి. రొట్టెలిల్లు కూడా కాదు, అది సాక్షాత్తు సర్వశక్తుడైన దేవుడు కోరుకున్నటువంటి శ్రేష్టమైన సర్వ సుఖ సౌఖ్యాలు కలిగి ఆశీర్వాదాలు కలిగినటువంటి ప్రాంతం అది. అది కాదనుకొని కిందకు దిగుతుండంట. మనం అట్ట దిగొచ్చి ఏమవుతాం? దొంగల చేతిలో పడి తన్నులు తిని కొనప్రాణంతో కొట్టుకుంటుండంట ఆయన అక్కడ. సైతాన్ గాడు కూడా అదే చేస్తాడు మనల్ని. దేవుని సన్నిధి నుంచి ఇలా ఎట్టబడితే అట్ట అల్ప విశ్వాసం తొగిపోయాలను, శనిగాను గొణిగాను హృదయంలో తప్పుగా దేవుని గురించి దేవునికి తప్పుగా ఆలోచించి ఏదో ఒకటి జరిగేలా ఏదో ఒకటి అనుకొని అట్లా చిన్నగా తీసుకొచ్చి ఆడబెడతాడంటే దొంగల చేతికి అప్పచెబుతున్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని దోచుకొని గాయపరిచి, అంటే దోచుకున్నారు, కొట్టారు. కొనప్రాణంతో ఉండగా వీడు చచ్చాళ్ళు అని చెప్పని వదిలేసి వెళ్ళిపోయారు. సైతాన్ గాడు కూడా అక్షరాలు అలాగనే నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు గనక అవకాశం ఇస్తే. ఎలా? అల్ప విశ్వాసం తూగిపోతా, ఏముందులే దేవుడు నమ్ముకుంటే ఇంకెన్నాళ్ళు అని చెప్పని అనుకుంటా. ఈ మాటలు వచ్చినాయి అంటే వాడు ఎంటర్ అవుతాడు ఎమ్మంటే. ఇక దొరికావు నా ముద్దు బిడ్డ, రా పోదాం మన ఇద్దరు, మన బంధం అనుబంధం అని చెప్పని వాడు ఆ టైపులో వేసుకుంటాడు ఇక పాట. ఇక వాడు నువ్వు చట్టా పట్టాలేసి ఇక చక్కర్లు కొడతా, కారులో షికారుకెళితే అని వాడు నువ్వు సైతాన్ గాడు నువ్వు పాట వేసుకొని ఇక గిరా తిరగటం అనమాట. చివరికి తిప్పి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను, దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలను, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతలను, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని మొత్తం దుర్వినియోగం చేసేలాగా నీ చేతులారా నువ్వే నాశనం చేసుకునేలాగా చేసి మొత్తం దోచుకున్నారంట దొంగలు. ఎవరా దొంగలు అంటే మనకు కనపడకుండా ఈ సైతాన్ గడి దూతలే వచ్చి కృపావరాలు, ఆత్మఫల లక్షణాలు, తలాంతులు, ప్రత్యక్షతలు, అధికారం కూడా ఇచ్చాడు నీకు. అధికారం మొత్తం ప్రార్థన జీవితం ఏం లేకుండా, వాక్యం చదవటం ఏం లేకుండా మొత్తం ఊడ్చుకొని పోతుంది. చివరికి పరిశుద్ధాత్మ కూడా పక్కకి వెళ్ళిపోయి దుఃఖపడుతూ ఉంటుంది. ఇస్కరియోతు యోధ చేసుకుంది అదే. దొంగలు అనేవాళ్ళు ఇక్కడ కనబడకుండా దాడి చేసే కొంతమంది సైతానికి సంబంధించిన దొంగలు ఉంటే, ఆ దొంగల చేత వెరిపించబడుతున్న వాళ్ళు కొంతమంది మన చుట్టే ఉంటారు. వాళ్ళని వెరిపించి వాళ్ళ ద్వారా నీకు అనుకోనటువంటి గాయాలు కలిగేలా చేసి కొన్ని ఇరుకు ఇబ్బందులు తెచ్చి కొంత బంధుత్వాలన్న బంధాన్ని అట్ట పెడతారు. ఫెవికాల్ బంధం మన బంధం అన్నట్టుగా. అడ్వర్టైజ్మెంట్ చూడాల టీవీలో, ఫెవికాల్ అట్ట వచ్చి టక్కమని అనుకోగా అట్టోకేనుగు ఇటోకేనుగు లాగుతుంటే వదిలిపెట్ట ఉట్టిదే. నువ్వు అది కొనాలంటే ఆ పని చేయాలి వాళ్ళు. మరి అట్టనే నీ మాటలు వినాలంటే, నువ్వు చెప్పినట్టు లోపడాలంటే వాడు బంధువులు అనేవాళ్ళు, అమ్మ తరపు నాన్న తరపు ఇక ఎవరో వస్తారు, పుట్టకొడుకులు కూడా కొన్ని వస్తాయి బయటికి వచ్చి, ఏంది మన కులం ఏందనుకున్నాం, మేము వద్దా నీకు, మీ పిల్లలు ఇక అట్నే పోతారా, మనం మన వ్యవహారం ఏంది అసలు, కొద్దిగా కూడా రోషం లేదు, చీము నెచ్చురు లేదు నీకు, ఇట తయారయ్యిందిరా. అదేనా మీ దేవుడు చెప్పింది, నువ్వు నమ్మిన దేవుడు ఎవడు రావుడు పాస్టర్ చెప్పింది నీకు అని చెప్పని ఇట్ట డైలాగులు వాడి
ఫెవికాల్ బంధం అన్నట్టు మన బంధం అనుబంధం అని విడదీయలేదని చెప్పని వాళ్ళు వచ్చి వేస్తారు. ఈ స్కెచ్ చేయగానే బిల్ల బీటుగా వాళ్ళకు సహకరించావు అంతే పడుతూ ఫెవికాల్ గరుచుకుంటారు అనమాట. ఇక దేవుడు లేదు, ఆరాధన లేదు, ప్రభుత్వాలు లేదు, వాగులో మట్టి లేదు అని చెప్పని ఇక అట్నే పడిపోవటం అనమాట. దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తులను ఏదో ఒక రీతిగా సైతాన్ గాడు లాగాలని చూస్తాడు, బయటికి లాగేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యెరూషలేము పట్టణం నుంచి యెరికో ప్రాంతానికి వస్తున్న వాడిని దొంగలు కొడితే మంచి వాళ్ళు అంతా వచ్చారు, చూశారు. అమ్మో నేను ముట్టితే నాకు అపవిత్రత, అమ్మో ఈడే నిషిద్ధమైనోడు, అమ్మో 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 నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలని పోయారు. చివరికి మంచి సమరయుడు వచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి సమరయుడు వచ్చాడు. నా మంచి సమరయుడా ప్రభావ. నెక్స్ట్ ఏంది? ఏమో నువ్వే పాడుకో. ఏంది ఆయన వచ్చి చక్కగా గాయాలు కట్టి కొంచెం శక్తి పొందుకోవడానికి ద్రాక్షారసం ఇచ్చి చక్కగా బలపరిచి పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి కొంత ధనం ఇచ్చి ఇతనికి తిండి తెప్పలో చూడండి ఏమేమి అవసరమో చూడండి, ఆ గాయాలకి ఏమన్నా వైద్యానికి ఖర్చులైతే నేను మళ్ళీ వచ్చేస్తా జాగ్రత్త అని చెప్పని పోయాడు. ఆ మంచి సమరయుడే లేకపోతే ఆ మార్గం మధ్యలో ఆ యెరూషలేము పట్టణం నుంచి వచ్చిన ఆ దొంగల చేత కొట్టబడ్డ వాడికి ఏమన్నా ఆధారం ఉందా, ఆదరణ ఉందా, అవకాశం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మనకు కూడా ఇప్పుడు మంచి సమరయుడిగా యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఒక్కటి, ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి తెలివిగా సమాధానం ఇచ్చి డైరెక్ట్గా యేసయ్య దగ్గరకు పోయి యేసయ్య పాదాలు పట్టుకొని, నా స్థితి దయ్యా, నా తలంపులు ఇలా ఉంటుంది, నా మనసు ఇలా ఉంటుంది, నా హృదయం ఇలా ఉంటుంది, నా మాట ఇలా ఉంటుంది, నా చర్య ఇలా ఉంటుంది, ఇది నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నిర్ణయం తీసుకోవడం నాకు చేత కావట్లేదు. ఒకవేళ ఈ పరిస్థితులను బట్టి నా మనసులో కొంచెం ఊగిపోయి అల్పవిశ్వాసంగా ఊగిపోయి సణిగినట్టు ఉంటే, తొందరపడి నోరు జారింటే క్షమించు ప్రభువా, నాకు సహాయం చేయని అడుగు. ఖచ్చితంగా నిన్ను ఆయన పరిశుద్ధ రక్తంతో కడుక్కొని నిలబెట్టుకొని చంకబెట్టుకొని నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లేదు నువ్వు ఆడే ఇక ఆ బురదలో పడ్డావాడి పడ్డట్టే ఉండి భలే ఉంది అంటా ఉన్నావు అనుకో, నిన్నెవడు బాగు చేయలేడు, ఎవడు బాగు చేయలేడు. పడ్డావాడు పడ్డట్టు ఎవడు ఉండడు. పసిపిల్లగాడు కూడా సప్పు నట్టిటి చూసుకొని ఇటు దులుపుకొని, ఎవరు చూడకపోతే దులుపుకొని వెళ్ళిపోతారు, ఎవడని చూస్తే బ్యాలే కూర్చున్నాడు. అవునా కదా? ఎవడన్నా చూడలేదనుకో దులుపుకొని అసలు ఏడవటానికి ఎవడన్నా చూస్తాడేమని చెప్పి కావాలని ఎడుతారు పిల్లలు. నేను బాగా గమనిస్తా పిల్లల్ని. వాడికి ఎవరన్నా చూశారనుకో పడంగానే అరే మన చుట్టూ చూసుకొని ఏడుచున్నాడు, ఏడ్చేతాడు, అరే అరే అదిగో రూపాయి ఆడపడుతుంది, రూపాయి ఏడు పిడిపోతే అర్థం కాదు. మళ్ళీ ఆడేమి లేకపోతే మళ్ళీ బ్యాని మొదలు పెడుతున్నాడు. అవును కాదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు పాదాలు పట్టుకుందాం. సైతాన్ గాడు వాడి ఏషాలు మామూలుగా ఉండవు అన్నమాట. యేసయ్యకే వచ్చి వాక్యం చెప్పి ఏంది మరి అండవాడు, మరి నీ దగ్గరకు వచ్చి సింధులేడా? నువ్వేమన్నా యేసయ్యలాగా ఉన్నావా? యేసయ్య కంటే బలహీన ఘట్టమే, కానీ నిన్ను బలపరిచే యేసయ్య కృప ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరున్నారు? నిన్ను బలపరిచే యేసయ్య కృప ఉంది. ఆ కృపామయుడే నీకు తోడే ఉంటాడు. ఎప్పుడు నువ్వు సణుగుతున్నప్పుడు కూడా, అల్పవిశ్వాసంతో ఊగుతున్నప్పుడు కూడా ఆయన నీకు తోడయ్యే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. ఆయన బాధపడ్డానన్న దాన్ని బట్టి ఓ తల్లో తండ్రో భర్తో భార్య వదిలేసి వెళ్ళిపోయినట్టుగా, బంధువులు వదిలేసి అసలు అంతా అయిపోయిన తర్వాత బంధువులు అన్నవాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినట్లుగా. ఎందుకంటే ఇంకేముంది, బెల్లం ఏముంది, బెల్లం ఉన్నంతసేపు ఈగలు. బెల్లం లేదనుకో చివర కొంచెం ఏదన్నా దొరికినా ఆట దొరుకుద్దే అని ఈగలు ప్రయత్నం చేస్తాయి. గమనించారా? పిల్లలు ఏదైనా తింటామంటే కింద పడిని అక్కడ అసలు ఏమి లేదనుకున్నా కాడ కూడా ఏదో ఉందని ఈగ ఎతుకుతూ ఉంటుంది. బంధువులు కూడా అంతే.
అంతా అయిపోయింది, నా దగ్గర ఏం లేదంటే ఉట్టితే వీడంతా కామెడీ చేస్తుండు, వీడి వ్యవహారం దీని వ్యవహారం మాకు తెలియదైంది, ఏడో దాచిపెట్టున్నది, ఏడో వడ్డీలు ఇచ్చండి, ఏమి లేదని నటన చేస్తున్నాం, మన దగ్గర నుంచి ఏం లాగుదామని ఇట్ట ఆలోచిస్తారు బంధువులు. యేసయ్య అలాంటి ఆలోచన ఏం చేయడు. నువ్వు ఉన్న స్థితి బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు కాబట్టి నీ పరిస్థితులకు అన్ని విధాలుగా చాలిన దేవుడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. అల్ప విశ్వాసంతో కదలమాక, విగ్రహాలకు సంబంధించిన వాటి విషయంలో అడుగులు వేయమాక. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎలాంటి వాళ్ళు నరకానికి పోతారంటే పిరికివారు. మొదటికి ఎవరంటే పిరికివారు. యేసే నమ్ముకున్నాం అంటే అబ్బే మేము ఏదో ఊరక ఆదివారం పోయొచ్చు అంతే, మా అత్త రమ్మంటుంది కాబట్టి మా ఆయన ఫోడు తట్టుకోలేక ఏంది ఇదిగో ఈ పిల్లకి బాగోకపోతే ఈ పిల్లగాడికి ఏదో అనుకుంటే నాకేదో అనారోగ్యం అనగానే అదేదో శాతబడి చేశారంటే ఎన్నో తిరిగాం కానీ ఆడ వల్ల కాదు, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, అట్లే పోయింది. ఆ ఒక్క కారణాన్ని బట్టి అటు పోయేస్తున్నాయి కానీ పొరపాటును కూడా ఇది పిరికితనం అన్నమాట. నువ్వు ఎట్ట చెప్పాలంటే అవును ఏసే ముద్దు పెట్టను నేను, ఏసే రక్తంలో కడగబడ్డా, అయితే ఏంది పిల్లనెత్తువ ఈ లేచలే చల్ హల్హట్ వెళ్ళిపో బయటికి, నా ప్రభు చిత్తంలో ఉన్న వాళ్ళే వచ్చారులే పో అని చెప్పని సర్దుకోగలుగుతాం. పిరికివారు అన్నమాట. ప్రాణం మీదకి వస్తుంది ఏసయ్య నా రక్షకుడు కాదు, అసలు ఏసయ్య దేవుడు కాదని చెప్పని కత్తి పెడతారు మీద పెట్టినప్పుడు అవును బాబు నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, ఏసయ్య దేవుడు కాదు, ఏసయ్య నా రక్షకుడు కూడా కాదు. బతికుంటే బలిజాకులు అమ్ముకొని బఠానీలు అమ్ముకొని బతుకుతాం కానీ ఇంతవాడికి సెలవు నన్ను వదిలిపెట్టండి, మీరు చెప్పింది కరెక్ట్, అదే నేను ఒప్పుకుంటున్నా అని చెప్పని వెళ్ళిపోయేవాళ్ళు పిరిగి వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా యేసే రక్తంలో కడగబడి చాలామంది వాళ్ళ జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది యేసే నిజంగా నా రక్షకుడు, చంపుతావు చంపుకో, నేను హతసాక్షి లిస్టులో ఉంటా, పోయేదేముందని చెప్పని అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, సైతాన్ గాడు శత విధాల ప్రయత్నాలు చేయడానికి తీసుకొస్తాడు, అయితే ప్రభు నీతో విన్నంటూ ఉన్నాడు, అది బాగా గుర్తుపెట్టుకో. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒకవేళ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్గా బంధువులే నీ దగ్గరకు వచ్చి ఏదో ఒక కారణం అడ్డుపెట్టి మేము వద్దా నీకు అని అడుగుతారు. నన్ను కూడా అట్నే అడిగారు మా మేనమావులు, నాన్న తరపుళ్ళు, బంధుత్వాలు వద్దా, ఈ పిల్లని చేసుకో అది ఇది అని చెప్పని. కొండంత అండపోయింది, పోండిరా బాబు నుంచి తొందరగా అని చెప్పాను. పెద్ద మనుషులు పంపించారు. మీ బంధుత్వం వల్ల వచ్చే ఆ అండ పోయిన వాళ్ళు అంత బలమేం కాదు, మా నాన్న మా తాతయ్య చనిపోయిన అంత బలమేం కాదు వాళ్ళు, కొండంత అండగలిగిన ఆ బలమే పోతే ఈ కలుపుకుంటే వచ్చే బంధం ఎంతసేపు ఉంటుంది? వద్దులే కానీ తొందరగా వెళ్ళిపోండి ఇంటికి, అది తీసుకోమండి ఆ పిల్లని అని చెప్పి ఇట్ట ఇరకాటం పెడతారనమాట. దేవుని దయా సంకల్పంలో ఉన్న వ్యక్తుల విషయంలో కొంతమంది పుట్టగొడుగులు వచ్చారు. ఆ పుట్టగొడుగులు కూడా తెగ ప్లాన్లు చేస్తారు, చివరికి వాళ్ళ సాగుగా పెట్టుకుంటారు తప్ప రిఖాందాలు అశ్శారు ఏంది, చివరికి వాళ్ళ సాగుగా పెట్టుకుంటారు తప్ప ఏంది. దేవుని దయా సంకల్పంలో ఉన్న వ్యక్తిని పక్కకు తీసుకు వెళ్ళటం ఎవడి తరం కూడా కాదు. దేవుని దయా సంకల్పంలో ఉన్న వ్యక్తిని ఏ దురాత్మ చీకటి అంధకార శక్తులు చేతబళ్ళు కాదు, అచ్చ తెలుగులో చెప్పాలంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన కాదు, ఏంది ఎవడొచ్చినా సరే ఏమీ కదిలించలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి దాకో నిన్ను ఆయనే నీతో ఉంటాడు కాబట్టి అవన్నీ వచ్చి గడగడ వణుకుతూ ఉంటాయి. నీ ఎదుడు కూడా నేను సాగిలు పడి గడగడ వణుకుతాయి అన్నమాట. అంత బలమైన దేవుణ్ణి, అసలు ఆయనే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన కలిగి నువ్వు ఉన్నప్పుడు ఇంకా నీకెందుకు భయం? భర్త మారడని కొట్టుకుంటున్నావా? మోకాళ్ళి తన్నుకుంటా ఎట్టంటే పొరాటా ఎప్పుడన్నా కాలటం చూసివా? పొరాటా చేసేటప్పుడు దాన్ని నూనెలు బాగా నానబెట్టి అడ్డుకొట్టి ఇటుకొట్టి పల్సంగా పొర చేస్తాడు, మళ్ళీ తెచ్చి సొట్టేస్తాడు, అద్దుతుడు, మళ్ళీ అంటాడు, మళ్ళీ తెచ్చుడు, అటుకొట్టి బాగా అనేకమైన పొరలు పడిన తర్వాత
అంటే పొర మీద పోరాట పడిన తర్వాత దాన్ని మళ్ళీ అద్ది చిన్నగా ప్లే అంటే కర్రతో, ఎందుకు నవ్వుతున్నా, అట్ల కర్రతో చపాతీ కర్రతో అట్ట వచ్చి పెనం మీద అటు ఇటు బాగా రోస్ట్ గాలమ్మంట. నేనైతే రోస్ట్ గాలరబ్బాయి, రోస్ట్గా బాగా గాల్చి తీసుకురా అంట. తెత్త ఒకసారి దాని మీద షారువా భోజి తీసుకురా అంట. ఒకళ్ళు ముంచుకొని తింటారు, మనకు ఆ సెక్షన్ కాదు, షారువా దాని మీద పోయి అంట. పొయ్యానగానే మెత్తగా మారిపోద్ది అనమాట. మెత్తగా ఇట్ట కల్లి కొట్టేటప్పుడు ఉండాలి, పీసులు వచ్చుద్ది అది. మాట వినని భర్త అయినా, మాట వినని భార్య అయినా, మాట వినని కూతురా కొడుక, ఏంది కోడలా అల్లుడా బంధువులా, ఎవడన్నా రంకెలేస్తుండా ప్రార్థన చేయి, నువ్వు కరెక్ట్గా ఉండి. పొరాటా పిండికి పొరాటా కనుక కల్లి కొడితే, కల్లి అంటారు దాన్ని, ఇట్ట దగ్గరకు అట్ట ఒత్తి కొడతాం. కల్లి కొడితే పీసులు వచ్చినట్టు అన్ని పీసులు వచ్చాయి అన్నమాట. ఏంది ఆ తర్వాత షారువా వచ్చే మెత్తగా అయినట్టు. ఏంది మొన్న మధ్యలో వాళ్ళ అత్త ఎగిరింది, ఏందానా బా అని చెప్పని అట్ట పడితే అట్ట మాట్లాడితే ఛాతి భాగంలో పైపులు వేశారు వాళ్ళ అత్తకి. ఏం చేసింది ఏమీ లేదు, ప్రార్థనే చేసింది. ఆ తర్వాత వాళ్ళ మామ ఎగిరిండు. మొన్న ఈ మధ్య కింద కాళ్ళు 2 గిలకల మీదగా టాటరెక్కి దిగింది. అరవింద్ బాబు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకొని పోయిండు. ఏంది అంతకుముందు వాళ్ళ అక్క, ఏందిరా నీకు కట్టేది ఏసయ్య, వాడు కాదు వాడు బాబు వచ్చినా సరే అట్టోసులు చేసుకున్న నా దగ్గర డబ్బులు అంది. వాళ్ళ అక్కకు కూడా తొడిగారు ఇక్కడ ఛాతి కాడే పైపు. ఏంది ఇప్పుడు ఉంది వాళ్ళ బావను, వాళ్ళ ఆడవాళ్ళు తరపు మేనమావ అక్కడ ఉండు కర్ణాటకలో, వాడు మొన్న ఎగిరిండు. ఏంది రుచి చూసి కూడా ఇందాక అంటాడు, ఏందోలే ఎన్నాళ్ళోలే ఇట్లా అంటుండు. ఏంది ఇన్ని కార్యాలు జరిగింది ఆయన జీవితంలోనే. ప్రభు కృపను బట్టి మేమంతా కలిసి ప్రార్థన చేయగా దరువు ఎవరికి వెళ్ళి పడితే లైన్లోకి వస్తారో అటు నుంచి కొట్టుకుంటూ వస్తుండు దేవుడు. ఏంది సజీవ సాక్షి ఏడే ఉండు. ఇప్పుడు మేము చెప్పింది అబద్ధాలు కదా, నిజాలే. వాళ్ళ మామ కుంటుకుంటానే వచ్చి ఇప్పుడు ఇంట్లో ఉండు, వాళ్ళ ఇంట్లోనే పిల్లల కాడ. ఏంది నువ్వు కరెక్ట్గా నిలబడి ప్రార్థన చేయి. అవతలోడు ఈడితే పెట్టుకోకూడదు జన్మలో, ఏమవుతుంది ఎప్పుడు పెట్టుకోకూడదు జన్మలో అనే పరిస్థితి వచ్చింది. నీ మారని భర్త కూడా ఏవే పదం నేను కూడా వస్తాం మందిరానికి పోదాంప, బాప్తీసం తీసుకుని బుద్ధిగట్టి తిని అడ్డదారులని తిరిగాలి కానీ ఇక వద్దు, ఇక చాలు, పడాల్సిన కోసాలు కదిలి నీ అమ్మ. ఏంది ఇక పోదాం పదవే, బతికుంటే ఏదో ఒకటి చేసుకొని తినొచ్చు, వస్తా నేను కూడా అని చెప్పాను అంటది. భర్త అయినా అంటాడు, భార్య అయినా అంటది. అయితే నీలో పట్టుదలతో కూడిన ప్రార్థన చూడాలన్నది దేవుని ఆశ. ఈ ఇరుకు ఇబ్బందులో కూడా ఒక వ్యక్తిని సహించటం, ఓర్చుకోవటం, విశ్వాసం కలిగి ప్రార్థించటం, నిరీక్షణ, ఏంది దేవుని మీద ఆనుకోవటం, ఇది నేర్పుతాడు నీకు. అది కనుక నువ్వు పూర్తిగా ఆ ట్రైనింగ్, ఆ నేర్చుకునే విధానం కనుక పూర్తయిందనుకో, పొరపాటును కూడా ఏ అనుభవాన్ని నీకు ఇయ్యడు. చెబుతున్నాక ఏ అనుభవాన్ని కూడా ఇక నీకు ఇయ్యడు. నా ప్రభు కృపను బట్టి నేను చెబుతున్నాను, నా ప్రభువు నాకు చెప్పిన మాట, నేను ఇక నిన్ను ఏ అనుభవంలోకి, ఏ పరీక్షలోకి తీసుకెళ్ళట్లేదు అంటే, నేను ఏ పరీక్షల్లో నిన్ను క్వాలిఫైడ్ చేయాలనుకున్నానో ఆ పరీక్షలన్నింటిలో నువ్వు క్వాలిఫైడ్ అయ్యావు. నువ్వు క్వాలిఫైడ్ అయ్యావు. ఇక నీకు పరీక్ష లేదు. ఏది నేను ఏదన్నా తీసుకువెళ్తూ ఉంటే ఆ అనుభవాలు నా మీద ఆధారపడతాం, ఎలా నువ్వు నేర్చుకున్నావు కాబట్టి ఇక నేను పరీక్షలు పెడతావు అనేది జట్టలేదు. నేను నీ జీవితంలోనే ఏదైనా అనుమతి ఇస్తున్నాడంటే ఆయన మీద ఆనుకోవటానికి, ఆయన్నే ఆధారం అనుకొని బ్రతకటానికి. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఏదన్నా కాస్తంత నెమ్మది ప్రశాంతత వచ్చిందనుకో, వెంటనే మనం ఏం చేస్తాం, మొత్తం బిగి పక్కనేసి ఏందమ్మా మందిరానికి రావట్లేదంటే, మొత్తం లాంటి కొంచెం ఆయన కూర తెచ్చిండు, అది కాస్త చేసి
ఈ ముందగా ఈ మాయదారి మంద, ఈ మంద నన్ను వదిలిపెడితే కాదు, ఈ మంద దెబ్బకు సగం వేడే టైం అయిపోతుంది. ఇక ఆ కూర చేయకపోతే ఇక ఆయన ఏ అవతారంలో వచ్చడో, దశావతారంలో ఒక అవతారం వేసుకొని వచ్చడో, లేకపోతే ఉన్న అవతారాలన్నీ కలుపుకొని 10 అవతారాలు వేసుకొని వచ్చిండు అనుకో, ఇల్లు మొత్తం మీకు పందిరేస్తాడు. తెలుసుగా నీకు, తెలుసుగా అని చెప్పని ఈ మాటలు చెప్పి ఆ కూరకాడే కూర్చొని ఇక అట్నే ఆ కూర సట్టి అట్టయితే ఏగుతా కూర రెడీ అవుతుందో అట్నే నువ్వు రెడీ అయిపోతుంది పరిస్థితి. అందుకని ప్రభు ఏం చేస్తాడు తెలుసా, అది ఒక స్త్రీ విషయంలోనే కాదు, పురుషుడైనా సరే మేలు పొందగానే మనకి ఎట్లా ఉంటుందంటే ఒళ్ళంతా ఇక అబ్బా ప్రశాంతంగా ఉంది అని ఒళ్ళిరిసి చక్కగా దుప్పటి దాన్ని దిండేసి పండుతుంది. ఇక అంతే, ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఏంది ఒకవేళ మనసు ప్రేరేపిస్తాను ప్రార్థన అంటే ప్రభువుకు తెలియదు ఏముందిలే, ఏంది ప్రభువు తెలియదు ఏముంది. నాకు తెలిసి ఒక అన్నే ఉండు టౌన్ చర్చిలోకి వస్తూ ఉంటాడు, బ్రదర్ నేను పాటలు కూడా రాశాను, పాటకి 50,000 ఇస్తానండి. అసలు క్రైస్తవ లోకంలో పాటలు కొనేవాడే లేడు, రాసుకునేవాడే ఉండన్న. అదేంది బ్రదర్ 50,000 అన్న రావాడు, వచ్చేలే కానీ నువ్వు ముందు రక్షణ పొందాను. రక్షణ పొందకుండా పాటలు రాసిండంట. అన్న మంది ప్రార్థన జరుగుతుందా అంటే వద్దాం. మానసికంగా మారిపోతున్నా, కృంగిపోతున్నా, వేదన అనుభవిస్తున్నా, మార్పు చెందకుండా అలాగనే మళ్ళీ వాళ్ళ బాబాయిలు వాళ్ళంతా సేవకులు అని చెబుతాడు. మళ్ళీ నీ సంగతి చెప్పబోయా రక్షణ పొందమంటే చూద్దాంలే అంటాం. ఎప్పుడు చూస్తాడు, చూసి చివరికి ఇక అయిపోయిందిలే రారా అన్ననుకో, అయిపోయినట్టు ఇంకా ఆడ నరకంలో ఎదురుగా క్రీస్తు న్యాయపేట ఎదురు నిలబడాలి. మనకు నేడు అనే సమయం ఉండగానే రక్షణ పొందుతాం. రక్షణ పొందిన వెంటనే ప్రభు కృపలో సాగిపోదాం. ప్రభు కృప మీద ఆధారపడి ప్రభువులోనే ఉంటూ అపవాదికి చోటిక ప్రభువునికే మన హృదయంలో పరిపూర్ణంగా చోటిచ్చి ప్రభు యొక్క పరిపాలనకు లోబడి ప్రభు యొక్క దయా సంకల్పంలో నిర్ణయితమైన ఆ ఉన్నత ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఇస్కరియోతులా కాదు, ఇస్కరియోతు యోధ అపోస్తులత్వం అనేది అసలు ఎవడికి కూడా ఊహించలేనటువంటి గొప్ప హోదా. ఇంకంతకు మించి గొప్ప ఆశీర్వాదం సేవలో లేదు. ఆ నెక్స్ట్ ప్రవక్త ఇవన్నీ ఉన్నాయి, ఆ సెక్షన్ కాదు. అపోస్తులత్వం అనేది ఇక టాప్ అన్నమాట. పాత నిబంధనలో ప్రవక్త అనేవాడు టాపు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తుడు అనేవాడే అసలు హయ్యర్ పొజిషన్ పదవి అన్నమాట. ఆ హయ్యర్ పొజిషన్ పదవిని డబ్బు సంచికాడ పోగొట్టుకోండి. ఇప్పుడు మనం కూడా ఆ హయ్యర్ పొజిషన్ ప్రభు మనకు నిర్ణయించాడు. ఆ హయ్యర్ పొజిషన్ని కొన్ని పరిస్థితులను బట్టో, భార్యను బట్టో, భర్తను బట్టో, బంధువులను బట్టో, ఈ పిల్లలు ఇచ్చి పుచ్చుకునే కాడను, పుట్టగొడుగులు వస్తారు మధ్యలో, వాళ్ళు వచ్చి వ్యవహారం చేస్తుంటారు, వాళ్ళ కాడను ఏదో ఒక కారణాన్ని, ఏదో ఒక కోణం, మతం బట్టో, కుల కట్టడలను బట్టో ఆ హయ్యర్ పొజిషన్ని ఈ తుచ్చమైన 4 రోజులుండే ఈ వీటి కోసం శాశ్వత కాలం యుగ యుగాలు నువ్వు అనుభవించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదానికి మూలమైన హయ్యర్ పొజిషన్ పదవి అది. ఆ పదవిని చేతులారా నీకు నువ్వే నాశనం చేసుకునేలాగా నిన్ను పక్కన పొడుస్తూ ఉంటారనమాట. ఇక ఎట్టుంటుందంటే ముళ్ళక రేక్ కంప తగులుకున్నాడు తగులుకుంటారు. ఇక రేక్ కంప తగులుకుంటే ఏమైతే అయితే ఒళ్ళంతా ఒంటికి పట్టిందంటే బారుకు గీటు పడుద్ది, ఖచ్చితంగా గాడి పడుద్ది. 2వ రోజు 3వ రోజు ఎంతవాటికి తెగిందో అది గాయమైన పరిస్థితి కనపడుద్ది. అదే షర్టుకు తగులుకుంటే చించందే మాత్రం అది వదిలిపెట్టదు. ఈ బంధువులైనా కులకట్టులైనా ఏవైనా సరే, చుట్టుపక్కల ఉన్న ఏవైనా సరే అలాంటివి, వీటిని గాయమైనా వదిలేయి, బట్టలు జినిగినా వదిలేయి. నీకు కావాల్సింది ఏంటంటే శాశ్వత కాలమైన హయ్యర్ పొజిషన్, భూమి మీద కానీ పరలోకంలో కానీ ప్రభు నిర్ణయించిన హయ్యర్ పొజిషన్ అపోస్తులత్వం అనేది. ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఈ తుచ్చమైన వాటి కోసం కాలదన్నుకుంటావో, లేదు ఈ తుచ్చమైన వాటినే జాడిచ్చి తన్ని నిద్దట్లో చిన్నప్పుడు తనలా అమ్మకు నడువులు జారేదాకా దాన్ని ఉంటాం. నేనైతే ధన్య, నన్ను పక్కన బండేసుకోవాలంటే వాడు ఎర్ర తన్నుడు దంచడని చెప్పని, కాళ్ళు మీద ఎత్తడని చెప్పని
అలా నన్ను పక్కన వేసుకునేవాళ్ళు కాదు. అటు పడుకున్నవాడిని ఇటు తిరుగుతా, తెల్లారే లోపల పక్కనున్నవాడికి నడుములు జారుతాయి అనమాట. అట్ట ధన్యవాడిని. నువ్వు కూడా ఆ దేవుడు నిర్ణయించిన శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే వీటిని కూడా అట్నే తన్నాలా. నీ దగ్గరకు వచ్చి ఏషాలు ఎత్తున్నవాడిని నడుములు జారినాలా. దేవునికి మహిమ కలుగురు గాక. హల్లెలూయా. రండి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని అడుగుదాం. అపవాది వచ్చి ఒకవేళ నిన్ను ఏదో ఒక కారణం, ఏదో ఒక కోణంలో నిన్ను నాశనం చేయడానికి వాడు లాగుతూ ఉంటాడు. ఇస్కరియోతు యోధ డబ్బు సంచి కోసం రక్షకుడిని అమ్మేశాడు. వాడు ఎంత దుర్మార్గుడు. చరిత్ర ఈ భూమి ఉన్నంత కాలము, భూమి మీద మనిషి బ్రతికున్నంత కాలము ఆ మనిషికి ఈ వ్యక్తి గురించి పరిచయం చేసేంత వరకు ఆ వ్యక్తి వినే సమయం, ఆ వ్యక్తి విన్న తర్వాత కూడా ఈ ఇస్కరియోతు అనేవాడు ఇంత దుర్మార్గుడా అని చెప్పుకునే రీతిగా చరిత్రకెక్కాడు. వాడు దేనికి? దుర్మార్గుడు అని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోవడానికి చరిత్రకి ఎక్కాడు. అలాగూ సైతాన్ గాడు చేశాడు. ఆ రొట్టె ముక్క బుచ్చుకోగానే ఇక వాడి బ్రతుకు మారిపోయింది. నీ జీవితంలో కూడా ఒక చిన్న మాట, ఏదో ఒకటి విషయంలో, ఏదో ఒక బంధుత్వం, ఏదో కులము, కట్టు, ఇవన్నీ వచ్చినాయి. ఏదో ఒక కోణాన్ని బట్టి దేవుడు నిర్ణయించిన శాశ్వత కాలమైన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని చేతులారా నువ్వే పోగొట్టుకునేలాగా చేస్తాడు సైతాను. నాకు ఏమొద్దు, అలా పోగొట్టుకోవటం కాదు, నేను గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలి, బంధుత్వం కులకట్టులని నా ఒంటి మీద పడిచ్చి గాయాలు చేసిన, నా బట్టలకే గనక ఆ రేకంపలాగా పట్టుకొని బట్టలు చించిన, అంటే పరువు తీసేసిన. బట్టలు చించటం అంటే పరువు పోవటం. ఆ పరిస్థితి అయినా సరే నా యేసే కావాలి. నా యేసే నిర్ణయించిన ఆశీర్వాదం నాకు కావాలి. ఇంకా అది లేకపోతే ఈ భూమి మీద ఏ ఇండి ఉంటే, ఏ వెండి ఉంటేమి, ఏ బంగారం ఉంటేవి, ఏ నోట్ల కట్టలు ఉంటేనేమి, ఏ వస్త్రాలు, మంచి వస్త్రాలు ఉంటేనే నలుగురిలో పెద్ద పరపుతుంటే ఉపయోగం ఉంది. భేదవాడైన లాజరు ఏడున్నాడు? కురుపులతో భయంకరమైన నీచ స్థితిలో ఉన్న దేవదూతలు వచ్చి తీసుకుపోయి అంట ఆయన్ని. యాడికి? పరదేశుకు తీసుకెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకుని అట్లా మీద, అట్లా గుండెల మీద ఆనుకొని సేద తీరుతాడంట. సేద తీరుతున్నాడు. ధనికుడు విచ్చలవిడిగా బ్రతికినాడు. నిత్య నరకంలో ఏగుతా, తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజర్ను పంపించబోయా, చిటికి నీళ్ళతో అట్ట ముంచి ఒక డ్రాపు నా నాలుక మీద వేస్తాడు. ఆ ఒక్క చిన్న డ్రాప్ నా నాలుక మీద పడితే నేను ఆదరించబడతా, ఓదార్చబడతాను అనిపిస్తుంది. అంత వేదనగా ఉంది ఎక్కడ అన్నది. అన్నీ కలిగి నరకానికి పోవడం మేలా, ఏమి లేకపోయినా ఉన్న దానితోనే సంతృప్తి చెంది ఉన్న స్థితిలోనే ప్రభువును మహింపరుస్తూ దేవుణ్ణి కలిగి బ్రతికి దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం పొందటం మేలా? ఏది కావాలో నీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శ్రేష్టమైన సంగతులు మీరు ఈరోజు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు. విన్న ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి అయ్యా. రక్షణ లేని వారికి నీ కృపచేత యేసు నామములో రక్షణ కలుగును గాక, కుటుంబాలు కట్టబడును గాక. రక్షణ పొందిన వారిని ఒకవేళ అపవాది చెప్పబడ్డ మాటలను బట్టి ఏ రీతిగానా ఏదో ఒక కోణాన్ని వాడు దేవా ఇదిగో ఇస్కరియోతు యోధాలాగా ఆ అపోస్తలత్వాన్ని పోగొట్టుకునేలాగా చేయాలని వ్యక్తులను వాడి, కులాన్ని, మతకట్లు, కులకట్లను వాడి, లేదా బంధుత్వాలను వాడి, దేవా వ్యక్తులను వాడి ఏదైనా చేస్తున్నా అవన్నీ యేసు నామములో అయా కోకట వేళ్లతో సహా పెగిలించవేయబడును గాక, మార్గము సరళపరచబడును గాక. ఇదిగో నిన్నటి దినాన మీరు సెలవిచ్చినట్టుగా జెరుబ్బాబెలు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, చదును భూమిగా మారుదువు, చదును భూమిగా నువ్వు మారుదవు అని చెప్పి మారును అని చెప్పని అన్నట్లుగా ప్రభువా అయ్యా, ఈ అపవాది గాడిని మా పరిస్థితులు, మా జీవితాల్లో వాడు ఏ కోణాల్లో వచ్చి ఇదిగో దేవా అయ్యా నీ బిడ్డలను గుల్ల చేస్తున్నాడో అయ్యా, ఇదిగో నిశ్చితమైతే నిశ్చయముగా ఇదిగో నిన్నటి దినాన మీరు సెలవిచ్చినట్లుగా మా ప్రభువా
ఇదిగో తండ్రి జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మీరు సెలవిచ్చినట్లుగా తండ్రి అయా ఇదిగో తండ్రి నీవు చదును భూమిగా అగుదువు అన్నట్లుగా అయా అలాగూ చేయండి ప్రభు. నీ కృప ద్వారా అది జరుగును గాక అయా, నీ కృప ద్వారా అది జరుగును గాక, నీ హస్తము చాపబడి అది జరుగును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుచు నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గనుపరుచుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న ఇరుకు ఇబ్బంది యేసునామములో తొలగిపోను గాక. భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితి అయితే సమాధానము కలుగును గాక. బిడ్డల జీవితాలు ఆశీర్వదింపబడును గాక. అయ్యా కడుపును పుట్టిన బిడ్డల జీవితాలు ఆశీర్వదింపబడును గాక. అయ్యా వారి ద్వారా రక్షించబడ్డ బిడ్డల జీవితాలు ఆశీర్వదింపబడును గాక. అయ్యా కుటుంబాలు నీ సన్నిధిలోకి వచ్చి సాగిలపడి ఆరాధించి నిన్ను మహిమపరచుదురు గాక. అయా బిడ్డలకు నువ్వు నిర్ణయించిన ఇదిగో ఈరోజు మీరు సెలవిస్తున్నారు ప్రభా, శ్రేష్టమైన ఆశీర్వాదానికి నువ్వు ఎంచబడ్డావని. అపోస్తలు అటువంటికి అదే దేవ హయ్యర్ పొజిషన్ అయ్యా. ఇక దానికి మించిన గొప్ప ఆశీర్వాదం లేదు. ఆ గొప్ప ఆశీర్వాదానికి మేము పిలువబడ్డామని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నాం అయ్యా. ఆ పిలువబడ్డ దాన్ని బట్టి ఇదిగో తండ్రి సైతాన్ గడు అనేక రకాలుగా ఇదేవా ఇదిగో తండ్రి ఇలాగా ఉపయోగపడి తెలివితేటలన్నీ ఉపయోగపెట్టి వాటికి సంబంధించిన దూతలను ఉపయోగపెట్టి అనేక రీతులుగా మమ్మల్ని ఏదో ఒక రకంగా ఆ శాశ్వతమైన ఆశీర్వాదానికి అయా ఇదిగో తండ్రి దేవ వారసులు కాకుండా, నీ సొత్తైన స్వాస్థ్యం కాకుండా, నువ్వు నిర్ణయించిన దేవ శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోకుండా అడ్డగిస్తాడని చెప్పని ఈరోజు సెలవిస్తున్నావు అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళేవాడి పరిస్థితి ఏంటో అయ్యా ఎలా అవుతుందని చెప్పని ప్రభా దేవ అలాంటి అడుగులు మా జీవితాలు ఉంటే క్షమించండి అయ్యా, సరి చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మంచి సమరయుడిగా మీరు నిలబడ్డారు. ఆమేన్ హల్లెలూయా. రిఖాందల్లాషరా బాబా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చును మాత్రమే మహిమ పొందినట్లుగా సహాయం చేయమని మా ప్రభా. నీ చిత్తం అయితేయా ఇదిగో తండ్రి ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ జయకరంగా జరిగించండి. నీ చిత్తం అయితే ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి రేపు శనివారం దేవా సెమీ క్రిస్మస్ జరగడానికి సహాయం చేయండి అయ్యా. సెమీ క్రిస్మస్ అలాగనే ఆన్లైన్ ప్రార్థన కూడా జరగడానికి సహాయం చేయండి ప్రభా. సమస్తము నీవే సమకూర్చమని, నీ చిత్తము నెరవేర్చమని, నీ కార్యములు జరిగించమని బతిమలాడుతూ నీకే కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభా ఇదిగో తండ్రి శ్రేష్టమైన నీ చక్కని పాటను ప్రభా నీ ప్రజలకు అందించడానికి కృపనిచ్చావు. ఒకడు క్రీస్తు రక్తంలో కడగబడితే మొదటిగా ఏ అనుభవం అంటే పరిశుద్ధాత్మ తొలకరి వర్షము కోరుకోవాలని, ఆ తర్వాత దేవుని గురించి ప్రకటించాలని, ఆ తర్వాత ప్రభు యొక్క రాకడను సిద్ధంపరచుటకు పరిశుద్ధాత్మ కడవరి వర్షాన్ని కోరుకోవాలని, ఆ పిదప యుగాలు దేవునితో కలిసి పెండ్లాడి ఆయనను ఏలుబడికి కోరుకోవాలని ఈ 4 అంశాలుగా దేవా శ్రేష్టమైన పాట క్రైస్తవ ప్రపంచానికి మీరు పరిచయం చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నూతన సంవత్సరం నూతన గీతాన్ని కూడా సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. సమస్త కార్యములు జరిగించును మాత్రమే మహిమ పొందమని, కళలు నిద్రలు దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనల ప్రభావ నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో నాకు మాకు మా అందరికీ మా మీద ఇంకెవరికైనా కళ నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనల ప్రభావం యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళ నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలు చూసిన సమస్త మంచి యేసునామములో మహాపునరుద్ధాన శక్తితో త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభా అయ్యా. ముఖాముఖిగా కానీ వాట్సాప్ ఫోన్ ద్వారా కానీ అయ్యా మా కోసం ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత యేసునామములో తీర్చబడును గాక అయ్యా. నా కోసం మా కోసం పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి అభిషేకించి ఆశీర్వదించి నీ సేవలు గొప్పగా వాడుకోండి. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా అందరినీ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసే ఉన్నతనంతో శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహిమపరచుకొని బిడ్డను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెబుతున్నాం మా తండ్రి. ఆమేన్.
ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రాంతంలో ఏకీవిస్తున్న, అలాగే నీకు ముందు ఏకీవించబోతున్న, అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాయం సదాకాలం తోడండి. ప్రభు చిత్త ప్రకారం తానే మన చేయి పట్టుకు నడిపించి దేవుడు నిర్ణయించిన శ్రేష్టమైన హయ్యర్ పొజిషన్ అయిన ఆశీర్వాదము మనకు ఇహపర సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చి ఆయనే మన ద్వారా ఆయన మహిమ పొందును గాక, అలాగు చేయును గాక. అలాగు చేసిన ప్రభుకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. ఆమెన్. యేసు రక్తము నాకే జయం, ప్రవేశు రక్తము నాకే జయం, ప్రవేశునామును సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమెన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర వాటన్నిటికీ అనంతరం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము జయము జయం. యుద్ధము యెహోవాదే. ఆమెన్. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.